అందరికీ జై శ్రీరామ్. మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా వాడుకున్నా కూడా ఏదో ఒక రకం కూరగాయలైతే వాడిపోతాయి వీకొచ్చేసరికి. అట్లా వాడిపోయిన వంకాయల్ని పడేయకుండా ఇట్లా రోటి పచ్చడి చేసుకుంటే మాత్రం ఇంట్లో అందరికీ ఫేవరెట్ డిష్ అయిపోతుంది. ఇది మీరు వంకాయతో చేసినామంటే అసలు ఎవ్వరు నమ్మరనమాట. అంత టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు. ఎట్లా చేసుకోవాలనో వీడియోలో చూద్దాం. ఫస్ట్ వంకాయలనైతే తొడిమలు తీసేసి నీట్‌గా కడగాలి. కడిగిన తర్వాత గుంత పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా, అందులో ఆయిల్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అన్నిట్లో వేసుకొని మనం కడిగి పెట్టుకున్న వంకాయలని ఇందులో సెట్ చేసుకోవాలన్నమాట. ఇంకొక డౌట్ రావచ్చు, గుంత పొంగనాల ప్యాన్లోనే ఎందుకు, మామూలుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని వంకాయల్ని ఫ్రై చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. అది మగ్గినట్టుగా రాదండి, డీప్ ఫ్రై చేసినట్టు అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మనకు టైం సేవ్ అవుతుంది. పచ్చడికి కావాల్సిన అన్నీ ఒకేసారి మగ్గించేసుకోవచ్చు అనమాట. ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది పచ్చడి. ఇట్లా అన్నిటినీ కూడా తిప్పుతూ మగ్గించేసుకోవాలి. మనకి ఫస్ట్ వెల్లుల్లి పచ్చిమిర్చి మగ్గిపోతాయి అనమాట. లాస్ట్ వరకు ఇట్లా అన్నింటినీ కూడా మాడిపోకుండా పండుగ వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఉన్న స్కిన్ మొత్తం తీసేసేయాలన్నమాట. ఈజీగా వస్తుందండి. మనకి లోపల వరకు కుక్ అయినట్లయితే స్కిన్ తీయడానికి చాలా తొందరగా వచ్చేస్తుంది. ఒకవేళ ఇన్ కేసు అది కుక్ కాకపోతే మాత్రం అది తొందరగా ఊడి రాదనమాట దానిపైన ఉన్న తోలు. ఇప్పుడు వేయించిన జీలకర్ర, కొంచెం ఉప్పు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా నూరేయాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసి దంచేయాలి. తర్వాత మనం స్కిన్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయ గుజ్జును కూడా ఇందులో వేసి మెత్తగా దంచేసేయండి. మరి పంటికి తగలడం అలాంటిది ఏమి ఉండదు. ఇవి పీసెస్ లాగా ఉండదు కాబట్టి పేస్ట్ లాగానే అవుతుంది. మొత్తం దంచిన తర్వాత మనం వంకాయలు వేయించాం కదా, అదే ఆయిల్ని కొద్దిగా వేసి ఓన్లీ ఇందులో జీలకర్ర, ఆవాలు వేసుకోండి. పప్పు దినుసులు వేస్తే ఏంటి అంటే మనకి వంకాయ ఫ్లేవర్ తెలియకుండా నార్మల్గా అన్ని పచ్చడిలాగా అనిపిస్తుంది అనమాట. టమాటా పచ్చడి, దోసకాయ పచ్చడి వాటిలాగానే అనిపిస్తుంది. అలా కాకుండా ఓన్లీ జీలకర్ర, ఆవాలు, నలిపిన కరివేపాకు, ఇంగువ, పసుపు వేసుకొని పోపు చేసుకొని మనం ముందుగానే నూరి పెట్టుకున్న వంకాయని ఇందులో వేసి కలిపేసేయండి. ఎండాకాలం మీరు ఎంత పొదుపుగా చేద్దామన్నా కానీ ఏదో ఒక రకం కూరగాయలు అయితే వాడిపోక తప్పదనమాట. అట్లా వేస్ట్ చేయకుండా వాటితోటి మనము మంచి రెసిపీ ట్రై చేయొచ్చు. మీరు దేంతో చేసిరో కూడా కనిపెట్టలేరనమాట. ఇలా వంకాయ పచ్చడి చేస్తే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.